ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బాలికా దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తాక ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మన బ్యూటిఫుల్ షో స్టార్ట్ అవ్వాలి అంటే బ్యూటిఫుల్ జడ్జెస్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ మా స్మైలీ క్వీన్ ఇంద్రజ గారు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే రాధను చూసాడే, కటిక చీకటిలో కన్ను కొడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలమేస్తాడే, మాయలోడు వీడే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే రాధను చూసాడే. లెట్స్ వెల్కమ్ అవర్ కామెడీ కింగ్ కృష్ణ భగవాన్ గారు. Anna Brandeste mas, Anna Schötteste mas, Anna Marterte mas, Aja mas, Adileka. ఎక్కడైనా ప్రేమించుకున్న వాళ్ళకి కష్టాలు వస్తాయి, కానీ ఇక్కడ మాత్రం ప్రేమించుకున్న వాళ్ళ వల్ల పక్క వాళ్ళే కష్టాలు వస్తున్నాయంట. మరి ఇంతకీ ఆ ప్రేమికులు ఎవరు, ఆ కష్టాలు ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. Sambo Shiva Sambo, Shiva Shiva Sambo, Sambo Shiva Sambo, Shiva Shiva Sambo. నమస్తే సార్. నమస్తే మేడం. మేము జాగింగ్కి వెళ్తున్నాం అనుకున్నారా? లేదండి, జంప్ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. అంటే మేము ప్రేమించుకుంటున్నాం అనమాట. ఈ అందగాడిని ఈ అమ్మాయి ప్రేమిస్తుందని వీళ్ళు పెద్దవాళ్ళు వెంట పడుతున్నారు. ఏంటి ఇటు చూస్తున్నావు? అందగాడు ఎక్కడున్నాడు అని దీని మాటకేం గానీ అర్జెంట్ గా వెళ్ళాలి. Sambo Shiva Sambo, Shiva Shiva Sambo. ఈ నగరంలో ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు నేనే చూసుకునే ఎస్ఐ యశ్వంతరా. జగడం జగడం జగడగరం దం జగడం జగడం దం. కృష్ణకాంత్ పార్క్ లో దోపిడీ జరిగింది సార్. అక్కడ దోచుకున్నారు సార్. ఏం దోచుకున్నారు? ఈ అమ్మాయి నా మనసు దోచుకుంది, నేను ఈ అమ్మాయి మనసు దోచుకున్నాను సార్. మీ ఇద్దరు ప్రేమించుకుని వచ్చారు సార్. బయటికి వెళ్ళాం అనుకోండి, వీళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, నన్ను అది చూడలేక అది. ఇది పోలీస్ స్టేషన్ కాదు సార్, గుడి సార్. మీరే దేవుడు సార్, మమ్మల్ని ఎలాగన్నా కాపాడాలి సార్. ఆర్టిస్ట్ గా గుర్తించలేదు కానీ దేవుడు అని గుర్తించాను నిన్ను. సరే అరే ఏర్పాట్లు చేయి. వీళ్ళిద్దరు పెళ్లి ఏర్పాట్లు ఏమో సార్, కట్టేయండి సార్, చెప్తాను ఏదోటి. మేమే చేసేసుకుంటాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే ఇంకెళ్ళండి. అంత పెళ్ళే చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటే ఏ గుడికి వెళ్ళేవాళ్ళం కదా సార్. మరి ఏం చేయాలరా? బయటికి వెళితే రోడ్డు మీద వాళ్ళు నా వెంట పడి నన్ను చంపి ఇది చూడలేక ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరే ఏదో కాపురం ఇక్కడ ఉంచేస్తే రేపు పొద్దున్నే మేము. రే ఏదో సెల్ ఇచ్చి ఇద్దరు అందులో పెట్టు. ఇగో రేపు పొద్దున వరకే ముందే చెప్తున్నాను. అలాగే సార్. సరే వెళ్ళు. ఫ్యాన్ ఉంటుందా సార్? ఫ్యాన్ ఉంటుందా సార్? మర్నాడు ఉదయం. ఏ కానిస్టేబుల్ సార్, స్టేషన్ తెమ్మంటే ఎక్కడ తెచ్చావయ్యా? స్టేషన్ కి తెచ్చాను సార్. సార్ ఇటు చూడండి సార్.
మీరా ఏంట్రా ఇదంతా కలకలాడుతుండాలి కదండి. ఆహా. ఇంకే మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా? చెప్తాను ఇవాళ పొద్దున్న కల్లా వెళ్ళిపోవాలని చెప్పి బయలుదేరు బయటికి వెళ్ళు. ఏమే పెట్టేసావా? టీయా కాఫీయా? మేము బయటికి వెళ్ళి చచ్చిపోతే దానికి కారణం మీరే అని ఒక వీడియో బయట తీసి రేయ్ అది సోషల్ మీడియాలో పెట్టేస్తే మా చావుకు ఒక న్యాయం సార్ జరిగింది. ఇన్ని రోజులు ఆయన మిమ్మల్ని పక్కన పెడతా అనుకున్నా సోషల్ మీడియాలో పెడతానంట. మేము వెళ్ళాక మాట్లాడుకుంటారు కానీ పదవే సోషల్ రే ఆగరా రే వీడియో పెట్టకరా బయట. మరి లోపల ఉంచుతారుగా. రే పెద్ద ఆఫీసర్ వస్తే నాకు ప్రాబ్లం అవుతురా. హలో హలో ఏంట్రా, నేను మీ పై ఆఫీసర్. సారీ సార్. ఎస్ సార్. స్టేషన్ కి వస్తాను, ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టుంచండి. రే నా పై ఆఫీసర్ వస్తాడు రా, ఎప్పుడు వస్తాడో తెలియదురా. మిమ్మల్ని ఇలా చూసాడంటే ఉద్యోగం పోద్దురా. మీరు లోపలికి వెళ్ళి స్టేషన్ ఏంటి అంత కొత్త కొత్తగా ఉంది? మధ్య ఫ్యామిలీ దిగింది సార్. స్టేషన్ అంటే మన వాళ్ళంతా ఫ్యామిలీ కదా సార్, ఫ్యామిలీలో ఉండాలని చెప్పి అలా చిన్న కలరింగ్ ఇచ్చాను. ఇలాగే ఉండాలి. వెరీ గుడ్. ఏమే అలా బజార్కి వెళ్ళి వస్తాను, వచ్చే లోపల మిరపకాయ బజ్జీలు వేసి ఉంచు. ఎవరు నువ్వు? అంటే చిన్న తప్పు చేశాడండి లోపల. ఏం తప్పు చేసావు? అర్థమైన వాళ్ళని టీమ్ లో పెట్టుకున్నాను సార్. సార్ బజ్జీలు తింటారా? బజ్జీలు తింటాను. అలా బయటికి వెళ్ళి రైట్కి వెళ్తే ఆ చివరిని బజ్జీలు బండి ఉంటుంది సార్. తినేసి అలా వెళ్ళిపోండి. నెక్స్ట్ టైం నేను వచ్చేప్పటికి ఇలాంటి చిన్న చిన్న కేసులు కొట్టేయండి, మళ్ళీ వస్తాను ఇన్స్పెక్షన్. అర్థమైందా? ఓకే సార్. ఆయన దగ్గర నన్ను ఇరికిస్తావేంట్రా? ఎవరండి? పెద్ద ఆఫీసర్ సార్. అందుకే చాలా పెద్దగా ఉన్నప్పుడే డౌట్ వచ్చింది, పెద్ద ఆఫీసర్ అండి. ఏంట్రా ఇవన్నీ? ఏమే పెట్టావా? గంజి కూడా పెట్టమని చెప్పాను కదా నేను. పెట్టానండి. రేయ్ ఇది స్టేషన్ అనుకున్నావు, నీ ఇల్లు అనుకున్నావు. స్టేషన్ ఏంటి, ఇల్లు ఏంటి సార్? పోలీస్ స్టేషన్ అంటే ఏంటి? ఒక దేవాలయం లాంటి. అందులో మీరే మా దేవుడు. ఇదంతా కాదు, ఇదిగో మళ్ళీ నా పై ఆఫీసర్ వస్తారు, నేను అస్సలు మేనేజ్ చేయలేను. నువ్వు అర్జెంట్గా బయటకు వెళ్ళిపో. మీకేముంది సార్? ఇదే చేతులతో మమ్మల్ని ఆశీర్వదించి అక్షింతలేసి తాలు పొట్టించి కట్టించి మాకు లోపల సెల్టరిచ్చి ఇంతకాలం మమ్మల్ని కాపలా పెట్టి ఇదే స్టేషన్ నుంచి మమ్మల్ని రోడ్డు మీదకి తోచేస్తే వాళ్ళు వేట కూడా లేదు. వెంటపడి నన్ను చేస్తే అది చూడలేక ఇది ఇంటికి వెళ్ళి అది వేసేసుకుంటే మమ్మల్ని మీరు చంపేస్తారా? ఎక్కడ రక్షణ? సరే పో లోపలికి పో, కానీ ఒక్కరోజు రే రేపటికల్లా వెళ్ళిపోవాలి. ఓకే గురుగారు. ఒట్టు. నేను అలాంటివి నమ్మను. తెలియదేంట్రా సరసా? కానిస్టేబుల్. ఎస్ సార్. ఈ ఖైదీని తీసుకెళ్ళి 1 నెంబర్ సెల్లో పడే. కుదరదు. ఎవడు రాడు? ఏరా? ఆ సెల్లో మా మామగారు వచ్చారు మొన్న రాత్రి. మరి అందులో ఉన్న ఖైదీని బయటికి వెనకుమ్మలోంచి పంపించేసాము. ఖైదీలు పంపించాడు ఏంట్రా? నా ఉద్యోగం పోతురా సార్. ఆ తర్వాత ముందుకి ఎక్కడ పెట్టమంటారు? 2 నెంబర్ సెల్లో పడే. కుదరదు. ఏరా? అది మా ఆవిడ వంటగదిగా వాడుకుంటుంది సార్. 3 నెంబర్ సెల్లో పడే. మా బెడ్రూమ్. నువ్వు అర్జెంట్ బయట పో. అంతే కదా? వెళ్ళు. రెడీగా పెట్టావా? ఏంటి గుత్తొంకాయ కూర? కాదండి, బయట ఒకటి మంచి మ్యూజిక్ అది వేసి ఎడిటింగ్ చేసి మా సాగు కారణం మీరే అని పెట్టాం. ఇదిగో లాస్ట్ ఒక్కరోజు టైం ఇస్తాను, రేపటికల్లా వెళ్ళిపోను. ట్రై చేస్తాను. పదవే లోపల పద. రే నా పరిస్థితి ఏంట్రా ఇప్పుడు? రే యశ్వంత్. నన్ను పేరు పెట్టి పిలుస్తావేంట్రా? మిమ్మల్ని కాదు సార్, మరి మా అబ్బాయిని పిలిచాను. రే వీడు నీ కొడుకా? అవును సార్, మీరు ఇచ్చిన సెంటర్ లో పుట్టిన ఏకైక ఫిల్టర్ సార్ వీడు. యశ్వంత్ సార్. ఏంటయ్యా ఆ బజ్జిగాడు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఎవరు సార్? ఈ స్టేషన్ కి నిన్ను తీసేసి నన్ను ఎస్ఐగా ప్రమోట్ బాబు. సార్ పేరేంటి సార్? సూర్యనారాయణ. ఏంటి సూర్యనారాయణ నా పేరు పెట్టారా? మా నాన్న పేరు పెట్టమన్నాను. మీ నాన్న ఏమన్నా పెద్ద తోప? ఏమనుకుంటున్నావు మీ నాన్న? కథలకు కాల్ చేస్తాను. ఎవరు వీళ్ళు? ప్రేమికులు సార్. ప్రేమికులు అయితే కొట్టుకోరు, వీళ్ళిద్దరు ఖచ్చితంగా భార్య భర్తలు అయి ఉంటారు. వీళ్ళిద్దరిని అరగంటలో సెంటర్ జైలుకి పంపించి. చూసావా సార్, మనం సెంటర్ జైలుకి పంపిస్తుందంట. ఇక్కడైతే 3 గదులే, అక్కడ బోల్డన్ని గదులు ఉంటాయి. అన్ని గదులు మనమే. అర్థమైందా సార్ ఈ సంగతి? ఆడికి ఎలాగని అర్థం. తీసుకెళ్ళండి కొట్టుకుంటే పోయి తీసుకెళ్ళండి.
సో జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్, చాలా బాగుందండి, థీమ్ తీసుకున్న విధానం చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ గారు, ఐడియా చాలా బాగుంది. మీరు చేసినట్లు ఇది కొంచెం నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆల్ ద బెస్ట్, అందరూ బాగా చేశారు. ఫ్యామిలీలో ఉండే అలకలు, బుజ్జగింపులు, చిన్న చిన్న గొడవల్ని వాళ్ళ స్టైల్లో ఫన్నీగా చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అండ్ యాదమరాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన. గల్లీలో మా ఆంటీలు చేస్తారు లొల్లి లొల్లి. ఈ రోజు నా బిడ్డ పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ. పెళ్లి మళ్ళీ మళ్ళీ నా బిడ్డ పెళ్లి, అందరు వస్తారు, రమ్మని జల్దీ. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. వీణెవర్రా పిలిచింది? నేనేం పిలిచినా ఆడ అందరు పెళ్లిలో కట్టలే పోతాడు వాడు. భోజనాల టైం కనుక్కో. కాదు అసలు కార్డు కూడా ఎందుకు వచ్చినావా నువ్వు? నువ్వు లేదని నేను ప్రింట్ చేయించిన. ఇదేంది చదువు? చీలా బతుకు సుజాత. చీలా బతుకు సుజాత ఏంది బాయ్? తువ్వాని పెళ్లి చేస్తుంటే సావేందుకని బతుకని వేసిన. ఊరు పెద్ద మనిషి అని చెప్పుకొని తిరుగుతావు కదా. నా బిడ్డ పెళ్లి అవుతుంది, మనం పెట్టొచ్చు కదా బిడ్డకి. ఊళ్ళో లింకులు పెట్టమంటావు దానికి? ఏంటిది ఇది? పట్టుబట్టలు పట్టుబట్టు కొడతారు వాళ్ళు. నువ్వు వద్దంటి నువ్వు. మేం కదా కొడతాం, బయట కూడా కొడతాం. పెళ్లి కణవచ్చేసిందే బాలా. నా పేరు పర్వతాలు. ఈ ముగ్గురు నా పర్వతాలే. ఇది పెద్ద పర్వతం, ఇది రెండో పర్వతం, ఇది లాస్ట్ పర్వతం. పెళ్లి కూడా రెడీ అయింది మేడం, పోవాలి. నడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకా? అరే ఏం చెప్తావా హైదరాబాద్ లో? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా. రెండెక్కం చెప్పా. 2 ఎక్కం 2 2 4 2 3 6. రెండెక్కం ఆడతావా నువ్వు? అంటే మాకు చదువు రాలేనా? సరే 3 ఎక్కం చెప్పైతే. 3 ఎక్కం 3. అరే ఏం రా నువ్వు? ఎక్కడ మీరు మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి. నువ్వు అరుచుకొని నేను ఇప్పుడు వస్తా, పని చూసుకొని. ఏమో ఇష్టపడ్డాడు, పిల్లని చేసుకుంటాము, ముందు తెలియదు వెనక తెలియదు. ఏమా ఏం చదివినావు? SLC పాస్ ఆಗಿದೆ. అగో ఏమంటది? తిడుతుంది. ఆయన తిడతలేదే నాయన, వేరే భాష మాట్లాడుతుంది. ముసలిదానా ఎట్లున్నావు? తిన్నావా? కూసున్నా. అన్నం తిన్నావా అని అడుగుతుండు. ముసలి ఎట్లా చచ్చిపోయాడు అదన్నా చెప్పు. తిన్నా. అది కంగ్రాట్స్. అప్పుడేనా? ఈమెకెందుకు కంగ్రాట్స్ చెప్తావు? ముసలి చచ్చిపోయింది. ముసలి చచ్చిపోయిందంటే అరిష్టం. ఏడున్నా అరిగాడు? ఏడున్నాడు? ఒక్క నిమిషం బాబు. లేపురి అయిపోయింది. ఇంకా కాలే పైకి పోయింది. ఎవరు? ముసల్ది. అవునా? దిగమని చెప్పు. ఏం చేస్తున్నావా? ముసల్ది బతుకున్నాగా ఒక తిప్పుడు తిప్పింది ఊరిని. మేము తిప్పొద్దా? తిప్పు. ఆగా ముసలి చచ్చిపోతా. అరే దాంతో చేయమంటారా? ముసలి చచ్చిపోయిందని చెప్తున్నా. అయితే తీసుకోవరాటు, మాకు పనులు చాలా. 6 నెలల వరకు అంటున్నది. అయితే 6 నెలల దాకా. 6 నెలలు పిల్లని మీరు చూడొద్దు, పిల్ల మిమ్మల్ని చూడదు. దూరం ఉండరు, మంచిగా ఉండరు. నేను చెప్పిన పిల్ల కోసం శైలు పోసుకోకరా, ఇంట్లో ఉల్లిగడ్డలు కోసినా అరే నడు. 6 నెలలు ఆగాలనా? 6 నెలలు అంటే కష్టం మేడం. రేపే పోతాయి 100 కూడా. మరుసటి రోజు ఏందో పొద్దుగాల పనులన్నీ నేనే చేసుకోవాలి. ఒక్కరంటే ఒక్కరు లేవరమ్మా. ఏం చేయాలనో ఏమో. ఇగో మా ఇంట్లో చెప్పకుండా వచ్చేసిన. ఏం కాదు, లోపల ఓర్ వారి ఏంది? అదు నా బతుకు నాశనం చేసి డబ్బు. నేనేం నా బతుకు నాశనం చేసి నమ్మాయిడు అల్లుడు. అరే రాము రారా. అయ్యా ఎత్తురు వస్తుంది. బిడ్డ బతుకు మొత్తం ఆగం చేసినాం కదరా. ముసలి అట్లా వేయిందిరా. ఇట్లా అనుకోలేదు. ఇల్లు ఉండదు, ఏముండ మన ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఏమైనా ఏం రా అల్లుడు ఇట్లా ఎత్తాడు? నాకు అర్థమైతే లేదు.
వీళ్ళెళ్ళి ఈడున్నారు కాదు మామ 6 నెలలు అంటే 7 నెలలు అయితే చెప్పు 7 నెలలు అయితే అంటే ముసలి చచ్చిపోయి మేమేం చేయాలి నాకు అర్థం కాదు నీ వల్లనే చచ్చిపోయింది ఏ రామురావు ఇట్రా నీ ముక్కుల కట్టే ఇట్రా మళ్ళీ వచ్చిండు ఆంతో మాటలేదు నువ్వు రా రేపు పొద్దున రేపు ఒక రోజు చూసుకుందాం పడుకుందాం పరి లేట్ అయింది నాడు ఒక్కరోజు ఓవర్ దాకా పండుకోరు సపరేట్గా పడుకోరు ఇది ఈ ముసల్దాన్ని దీనికి మళ్ళీ బయట తీసుకొచ్చిరా ఏ సుజాత ఇది కాదు ఎక్కిలు వస్తున్నాయి వాటర్ రైస్ వస్తా శవం రా అది వాడికి ముసలి దవ్వతో తెలుపుతలేదు అయ్యాడు ఏ రామురావు నీ కొడుకు మారడట్లేడు వచ్చిగా ముసలి పిల్ల అట్ట అయిపోయింది ఏమనలే ఆయన చెప్పినా కదరా ఇవాళ రాత్రి గడుస్తే రేపు మా శోభనమా ఉంది రేపు రర్రి అంత దారి తీసుకురాబో నాకు నమ్మకం లేదు నమ్మకం నాకు కూడా పెద్ద మంచి వాడు రాత్రి 3 గంటలకు వచ్చి ఎవరితో అంటారు వాళ్ళతో ఏం చేయాలంతా నాయన నా చెప్పిరు అల్లుడు అనుకున్నా దొంగ అనుకుంటా ఇది ఒక్కరోజు చక్కగా ఉన్నాం అనుకో మంచిది గంటలు అయిపోతుంది పండుకో ముఖం సాయి లేదా అని చెప్పిన ఆ కాకు నేను అందాల పోటీ పెడితే కాకు కంటే ముందు ఈడేసేటట్టున్నాడు తెల్లారింది బిడ్డకి విడతాను మీ డాడీ వస్తే ఒకసారి మాట్లాడి చెప్పి రాము కాకా పాట పెట్టురా అన్నా బాబు చచ్చిపోయింది అన్న ఎవరు చచ్చిపోయిండు భాస్కర్ గారు ఈసారి 1 year చచ్చిపోయిండు పెద్ద మనిషికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు 50 ఉంటాయి కదా 50 సంవత్సరాల తర్వాత తెలుసుకుందాం ఏమైనా ఉంటే ఏంటి తెలుసుకునేది అప్పటిదాకా నా బిడ్డ జోలికి వచ్చినావు అనుకో రాదు బాధపడకరా నీకు ఇట్లా కాదు 50 సంవత్సరాల తర్వాతనే ఇంద్రజ మ్యామ్ సుబ్బి పెళ్లి వెంకి చావుకు వచ్చినట్టు రాజు ఫస్ట్ నైట్ ఒక్కొక్కరి చావుకు వచ్చిందనమాట థీమ్ తీసుకున్న విధానం చాలా బాగుంది వెరీ నైస్ కృష్ణ భగవాన్ గారు మీరు చేసినట్లు ఇది కొంచెం నాకు చాలా కొత్తగా అనిపించింది చాలా బాగా చేశారు మీ ఇద్దరు మాట్లాడేది చాలా ఫాస్ట్ గా ఉంది మాకు అర్థమే లేదు మీ తిట్లు కానీ తిట్లో స్పెషలిస్టా మీరు ఓకే రాజు ఆల్ ద బెస్ట్ అందరూ బాగా చేశారు బయోపిక్ అంటే ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి కానీ లేనిది ఉన్నట్లుగా కల్పించి చూపించకూడదు అలా ఉంటే ఎలా ఉంటుందో తన బయోపిక్ లో చూపిస్తా అంటున్నాడు మన నూకరాజు లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team నమస్కారం మేడం నమస్కారం సార్ అరే నువ్వు ఈ రోజు స్కిట్ ఏంట్రా మహానటి బయోపిక్ చూసారా నా బయోపిక్ చూడబోతున్నారు ఈ రోజు మామూలుగానే మాకు డైలాగులు ఇవ్వవు నీ బయోపిక్ అంటే మొత్తం నువ్వే కదరా ఇక మీరు ఎక్కడ ఉంటావు లాజుకుంది తమ్ముడు ఈ రోజు నా బయోపిక్ చూడబోతున్నారు లైట్స్ ఆఫ్ 2019 జబర్దస్త్ లో ఉన్న టీం లీడర్లు అందరూ వేరే ఛానల్ కి వెళ్ళిపోయే తరుణం జబర్దస్త్ మేనేజ్మెంట్ అంట నెత్తి మీద చేయలేసుకున్నారు మన రేటింగ్లు ఎలాగని ఆలోచిస్తున్న టైంలో ఒక పిల్లవాడి చేతిలో ముక్కు పెట్టుకుని దీనంగా అలాగే చూస్తూ ఉన్నాడు పిల్లవాడి దగ్గరికి మేనేజ్మెంట్ వెళ్ళి హాయ్ ఎలా ఉన్నావు అని అడిగారు అప్పుడు ఆ పిల్లవాడు బట్టలు వేసుకుని ఉన్నాను అన్నాడు ఆ కుర్రవాడిని ఆఫీస్ లో డైరెక్టర్ ని పిలిచి ఇతనికి అర్జెంట్ గా టీం లీడర్ ఇవ్వండి అన్నాడు ఫస్ట్ సీన్ ఏంటంటే అతను టీం లీడర్ అయ్యారనే విషయం జబర్దస్త్ లో మిగతా టీం లీడర్లు అందరికీ తెలియబోతుంది రెడీ 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 అరే నువ్వు మాకు డైలాగులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ నిన్ను కానీ చెప్పక ప్లీజ్ రా
గారు ఏంటనుకుంటున్నారా? ఈయన రాంప్రసాద్ సార్ పంచులు పేరక తలముఖం వేశాడు అంతే. బాబు అర్జున్ గా పరీక్షా కేంద్రం పంపించు, ఎదుగుతే పాలొచ్చారు. ఓ పసురా తిప్పడా తిప్పుతారా తిప్పుతారా. నూకరాజు వచ్చే విషయం మీకు ఇప్పుడు తెలియబోతుంది. పర్సన్ ప్లీజ్. అన్నా అన్నా ఏమండి అన్నా జబర్దస్త్ కి కొత్త టీం లీడర్ వస్తున్నాడు అన్నా. ఇప్పటికిప్పుడు కొత్త టీం లీడర్ వచ్చి మాకంటే గొప్పగా నవ్విస్తాడా? ఎవర్రా ఇంతకి? నాన్ స్టాప్ గొప్ప తీసి నూకరాజు మాత్రం కాదు కదా. నూకరాజు అన్నా అవునితకి ఇక్కడ దాకా వచ్చాడు. ఇప్పుడే గేట్ దాటి వచ్చాడు అన్నా. అయిపోయింది, నేను వదిలేస్తున్నా, ఇండస్ట్రీని వదిలేస్తున్నా. నేను వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మేనేజర్ల పరిస్థితి ఏంటో చూడండి. ఆ రూములు ఖాళీ ఉన్నాయా? అర్జెంట్గా సెట్ కొట్టండి. కొట్టేశాను సార్. రోజు పంపించండి. పంపించేసి ఆయన ఎప్పుడు ఏం అడుగుతాడో తెలియదు మనకి. వాళ్ళు ఎన్నికప్పుడు వచ్చాయా? రాలే సార్ వాళ్ళు కూడా. వచ్చా పోనీ అర్జెంట్గా కాస్ట్యూమ్ లో సారీ తీసుకురా. ఎందుకు సార్? నేనే ఎన్నిక చెప్పేస్తాను. సార్ వద్దు సార్. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏం లేదు, స్కిట్ ప్రాక్టీస్ కోసం వచ్చాను. ఈ 10 రూపాయలు తీసుకుని కాఫీలు తాగండి నలుగురు. నేను మొత్తం మొక్కలో టెన్షన్ ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎవరైతే జడ్జి కరెక్ట్ గా ఉంటుందో అని ఆలోచిస్తున్నామండి. మీరేమనుకున్నారు? చాలా మంది అనుకున్నామండి. ఇంద్రజ గారిని పెట్టు. రెడీ. ఇప్పుడు కృష్ణ భగవాన్ గారి సీన్. ఈ టైంలో హలో అన్నయ్య గారు, నూకరాజు గారు. ఆ తమ్ముడు చెప్పమ్మా. క్రిష్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? అంటే సారీ అండి డిస్టర్బ్ చేసినందుకు. అది పర్లేదు కదా నరేష్, ఫోటో కొంచెం పైకి పెట్టుకో. ఏం తమ్ముడు రేపు పొద్దున జబర్దస్త్ షూటింగ్ పెట్టుకుని ఈ రోజు ఫోన్ చేసావేంటి? అంటే రేపు జడ్జిమెంట్ లో మీరు ఒక 4 పంచులు ఇస్తే స్టేజ్ మీద చెప్తాను అన్నయ్య. సరే రాసుకో. ఓకే అన్న, థాంక్యూ. నెక్స్ట్ సీన్ షూటింగ్ రండి అమ్మా బాబు రండి. సార్ రెడీ 3, 2, 1 యాక్షన్. సార్ రాఘవ్ గారు స్కిట్ అయింది సార్. రాఘవా నువ్వు ఆగవా? వెంకీ ఆ డ్రింకి రెడీ ప్యాకప్ అయిపోయింది స్కిట్ అయిపోయింది వెళ్ళిపోండి. నెక్స్ట్ సీన్ ఏంటో తెలుసు కదా? సారీ నువ్వే చెప్పాలి తర్వాత. నువ్వు ఇంద్రజ గారు రెడీ అయిపో. సిరి యాంకర్ సిరి దా బయటికి రా. నాన్ స్టాప్ నూకరాజ్ స్కిట్ అయింది, జడ్జ్మెంట్ కోసం పిలవండి. ఇంద్రజ నూకరాజ్ అమ్మా టిట్టు ఎక్కడో కొద్దిగా డ్రాప్ అయిందిరా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. వర్షం దిగ్ అమ్మా వర్షంలో తడుచుకుంటూ వచ్చారేంటమ్మా? అయ్యో కొంప ముంచి సారీ అడగడానికా? రే అమ్మా వర్షం పడుతుంది లోపలికి రా. తడవని తడిసి బొద్దయిపోయి జలుబు రావాలి నాకు. అసలు నువ్వేం తప్పు చేసావమ్మా? నూకరాజు కొద్ది కామెడీ తగ్గింది అనుకుండా కామెడీ తగ్గింది రా. ఈ కన్న తల్లి నిన్ను రా. పిచ్చా నీకు? అమ్మా ప్లీజ్ అమ్మా. ఫ్లైట్ లో వెళ్ళేదాన్ని మరి చైన్ లాగి ఆగి మరి వచ్చాను రా. అమ్మా ఫ్లైట్ లో చైన్ ఉండదు కదా? పక్కా విడిది లాగా. నేను ఓకే, నాకు అలా ఏం లేదు కానీ చెప్పు. ఒట్టేసి ఒక మాట వేయకుండా చెప్పనమ్మా. పక్కా లోకల్. సైలెన్స్ రా పెదవల్లారా. ఆ 9 మార్కులు ఇచ్చారు కదా. 9 కాకపోతే 10 తీసుకో. 10 సరిపోదా? ఈ 1000 తీసుకో. 1000 రూపాయలు 1000 తీసుకోరా, నీకంటే ఎక్కువ. సరేలే అమ్మా. ఏమ్మా ఆగావు? వెళ్ళడానికి బస్ ఛార్జ్ ఆవేశంలో 1000 ఇచ్చాను కానీ అదే వెళ్ళడానికి బస్ ఛార్జ్ లేదు. నూకరాజు లాస్ట్ అండ్ ఫైనల్ గా నూకరాజు జబర్దస్త్ ఆగిపోతున్నాడు 2 ఎపిసోడ్లు. ఆ జడ్జిమెంట్ అమ్మేవాలి. మళ్ళీ రెడీ ఇంద్రజ గారి క్యారెక్టర్ రెడీ. మేడం నూకరాజ్ గారి జడ్జిమెంట్ ఎలా ఉంది? జడ్జిమెంట్ చెప్పే ముందు ఒక మాట చెప్పాలి. నేను వచ్చే షెడ్యూల్ 2 ఎపిసోడ్లు చేయొద్దు మానేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఎప్పుడో ఆగాల్సినోడివిరా. నువ్వేమంటున్నావు ఫైనల్ గా? నేను మానేస్తున్నాను. అమ్మ కలిపి పడిపోయింది. నాకు నిద్ర వచ్చింది. మేడం సీరియస్ గా నేను జబర్దస్త్ ఫైనల్ గా మానేశాను. ఏమనుకో వెళ్ళిపో. నువ్వు నా ఇంట్లో ఉన్నావేంటమ్మా? నువ్వు మానేయకూడదురా. నువ్వు జబర్దస్త్ రాబోతే
అయిపోయింది. టేక్ 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 కట్ 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 కట్. సూపర్ ఎక్సలెంట్ అయిపోయింది రా స్కిట్. అరే నువ్వుగా ఏంట్రా పడుకున్నావు? నువ్వు ఆ గెటప్ వేసావా? ఏ గెటప్ రా? నెక్స్ట్ క్యారెక్టర్ రెడీ. ఎక్కడికి రా? మనం జబర్దస్త్ వెళ్ళాలి. ఇదంతా కళ. కలే. ఇప్పుడు మళ్ళీ స్కిట్ చేయాలా? సరే పద. అమ్మా అయ్యా లేనోడిని మీ చేతుల్లో కొట్టించుకోవడం కంటే నాకు ఇంకేం కావాలమ్మా. నాకైతే బిస్కెట్ చాలా బాగా నచ్చింది. సో జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్, ఇది కలికాలం సిరి, ఎవడి డబ్బా వాడే కొట్టుకోవాలి. కానీ మనందరికీ కూడా లోపల అంటే ఒక ఊహ ఉంటుంది, మనల్ని అందరూ ఇలా రిసీవ్ చేసుకుంటే బాగుంటేది, మనం ఇలా ఉంటే బాగుండేది అనేసి నూకరాజుకి లోపల ఉందేమో ఆశ. కానీ యాక్చువల్ గా ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే మాత్రం సెట్ మొత్తం నవ్వుకున్నారు. అంత బ్యూటిఫుల్ గా ఎంటైర్ స్కిట్. ఆ క్రెడిట్ గోస్ టు నరేష్. సూపర్ రాజు. కృష్ణ భగవాన్ సార్, మాట్లాడకండి, అక్కడ సైలెన్స్. అది ఎంత బాగుందో నాకు. నరేష్, నిన్ను ఎంత పొగిడినా తక్కువే. ఎంత మందిని ఇమిటేట్ చేసావు, ఎంత మర్చిపోకుండా చెప్పావు. నువ్వు లేకపోతే స్కిట్ వేయలేడు. బాగా చేశావు నరేష్, ఆల్ ద బెస్ట్. బాగుంది సార్. అలాగే మీ అందరికి కూడా థ్యాంక్ యూ సార్. అంటే మేము ఏం చేసినా సరే కొంచెం ఆల్రెడీ ఎవరికి ఫోన్ చేశారు ఆవిడ. సిక్స్ ప్యాక్లతో అమ్మాయిల హార్ట్ ని బ్రేక్ చేస్తా అంటున్నారు మన కార్తిక్ అండ్ ప్రవీణ్. మరి వాళ్ళు అమ్మాయిల హార్ట్ ని బ్రేక్ చేస్తారా లేదా అమ్మాయిల వీళ్ళ బోన్స్ ని బ్రేక్ చేస్తారో చూసేద్దామా. లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. నేనే సిక్స్ ప్యాక్ సీను, సెక్సీ బబ్లు, బైసెప్స్ 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 బబ్లు. వెరీ గుడ్. మా జిమ్ పేరు మైనస్ జిమ్. ఆ జిమ్ కు నేనే ఓనర్ ని. మా ఆపోజిట్ ఉంది ప్లస్ జిమ్. వాళ్ళ కాంపిటీషన్ గానే పెట్టాము. మా జిమ్ కు రండి, మీ ఏజ్ ని తగ్గించుకోండి, మీ వెయిట్ ని తగ్గించుకోండి, మీ డబ్బులు కూడా పోగొట్టుకోండి, మీ డబ్బులు కూడా పోగొట్టుకోండి. అది కాదు, మన దాంట్లో సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? సిరి హనుమంత్ 24/7 జిమ్మే. ఉడతదా తుడతదా ఇక్కడ? గురుగారు ఇక్కడ వచ్చింది, మధ్యలో రాలేదు గురుగారు. కండ నిన్న ప్రాక్టీస్ కి వచ్చావా? రాలేదు. ప్రాక్టీస్ రాలేదు కాబట్టి అది రాలే. అవును, నువ్వు కండలు ఎందుకు పెంచావు? నేను ఒక అమ్మాయిని ప్రేమించా. ఆ అమ్మాయి ఏమన్నదంటే నీ వెనక ముందు ఏమైనా ఉన్నదా అన్నది. ఏమన్నా నేను జిమ్ లో జాయిన్ అయ్యి ముందు పెంచా వెనక పెంచా. పెళ్లి చేసుకున్నావా? లేదు గురుగారు. కండలు పెంచితే కరెంట్ పోతుంది అనే విషయం నాకు తెలియదుగా గురుగారు. ఎక్కువ పెంచేసరికి ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోయింది. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? అదంతా పక్క పెట్టి, కానీ మొన్న సుబ్బారావు గారికి ఎందుకు తగలబెట్టావంటే? నువ్వేమన్నావు? ఫ్యాట్ బర్న్ కావాలన్నావు. అంటు పెట్టిన వాడే బర్న్ అయిపోయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? క్లయింట్స్ ఏరి ఇంకెవరు రాలేదు. తిన్న 4 మెతుకులు కూడా అరుగుపోని బంసిక్ అంటున్నారు. నువ్వు వారం రోజుల క్రితం వచ్చావు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చావేంటి? మీరు ఏమన్నారు? ఏమన్నాను? జిమ్ లోకి జాయిన్ అవ్వగానే 6 రోజులు ఒళ్ళు నొప్పులు ఉంటాయి అన్నారు. అందుకని చెప్పేసి వారు వాగా వచ్చాను. వీళ్ళంటే అందంగా తయారవడానికి వచ్చారు, నువ్వెందుకు వచ్చావు? మా ఊర్లో అందరూ నన్ను ఏమంటున్నారంటే, ఏమంటున్నారు? ఇలియానా నువ్వు సేమ్ టు సేమ్ ఒకలాగే ఉంటారో కానీ నడుము మాత్రం తేడా కొడుతుందని అన్నారు. అవునా? అందుకే ఈ నడుము బాగా చేపించుకుందామని వచ్చాను మీ దగ్గర. నడుము బాగా చేపించుకున్నానికి ఎందుకు వస్తారమ్మా? నువ్వెందుకు వచ్చావమ్మా జిమ్ కి? నన్ను అందరూ మిస్ ఇండియా అంటున్నారు సార్. అందుకే మిస్ ఇండియా అన్నారు. ఎవరమ్మా? అవును సార్, మొన్న ఫ్లైట్ ఎక్కి యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు ఇండియాలో ఫ్లైట్ మిస్ అయ్యి దుబాయ్ లో దిగాను. అక్కడ ఇండియా మిస్ అయ్యానని అందరూ మిస్ ఇండియా అంటున్నారు సార్. నెక్స్ట్ జబర్దస్త్ గా జబర్దస్త్ మిస్ అయ్యాను అనుకో, అందరూ మిస్ జబర్దస్త్ అంటారు. ప్రాక్టీస్ రావాలి. ఇంతకీ మీ ఇద్దరునే టైలర్స్ ఏనా కాదా? అమ్మా టైలర్స్ కాదు, ట్రైనర్స్. సార్ బాగా ఫిట్ అవ్వాలంటే ఏం చేయాలి? బట్టలు టైట్ గా కొనుక్కోవాలి, అంతే తప్ప ఏం చేస్తారు రాదు.
జిమ్ కు రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది వార్మప్. వాము లేదు కానీ జీలకర్ర ఉంది ఇంట్లోని. 2 డబ్బాలు మింగి సావు. అది కాదమ్మా, వెళ్ళాడు పడుకో. అయ్యా నన్ను వెళ్ళి అక్కడ పడుకోమని అడుగుతావా నువ్వు? మేము మీ పర్సనల్ ట్రైనర్స్. సీలైన్ ఎక్కిస్తేనే గానీ నువ్వు పైకి లేగలేవు. పర్సనల్ అంటావా? ఫస్ట్ పుషప్స్ చేయాలి, అర్థమైందా? నేను చేసి చూపిస్తా. ఏం లేదమ్మా, పుషప్స్ అంటే ఇలా పడుకొని ఇలా చేయాలి. రే పుషప్స్ అంటే పైన పుషప్స్ కాదు, తిరిగి చేయి. ఓకే. అది కాదులే. ఎలా కనిపిస్తుండ్రా నీకు? పడుకో, చెయ్యి ఇప్పుడు. చెయ్యి. ఏం చేస్తున్నాడు? భూమిని నొక్కుతున్నాడు. అలా నొక్కకూడదు, అర్థమవుతుందా? ఏదైనా తీసుకొచ్చి గట్టిగాని ఇలా 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 నొక్కితే కిందకి వెళ్తది. ఆ మాత్రం తేలదేటి. సరే, మనము ఫస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఏంటి? న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకున్నాను నేను ఇందాకే. అమ్మా చెప్పేది నువ్వు. మనం తీసుకునే ఫుడ్ లో మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి. ఏముండాలి? విలర్స్, నూడిల్స్ అన్ని ఉన్నాయి. నూడిల్స్ అనుకున్నాయి. ఫస్ట్ ట్రెడ్మిల్ చేయకండి. ఓ అమ్మాయి ఏం చేస్తున్నారమ్మా? థ్రెడ్ మిల్ చేయమన్నారు కదా సార్, చేస్తున్నాం సార్. అది కాదు సార్, ఎలాగైనా నేను బరువు తగ్గాలి సార్. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. వెయిట్ ఎంత ఉన్నావు చూడు, చెక్ చేయి. 60 ఉన్నా సార్. 60 ఉన్నావా? నేను ప్రాక్టీస్ అయిపో. సార్ నేనెంతున్నాను సార్? 60 కేజీలు ఉన్నావా? సార్ దిగు. వీళ్ళ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? వాళ్ళ మొహాలు చూసారు, ఎంత మేకప్ వేసుకుని వచ్చారు. అసలు నా మొహంలో ఉన్న కళ వాళ్ళకి ఏమన్నా ఉందా? ఊర్లో ఎవరు దేకని కూడా దేకరాలని. సార్ బైక్ ఎక్కువ. అదే 50 కేజీలు ఉన్నాను. అందుకే కడుపులో ఏమైనా ఉంటాయి, క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్ తగ్గుతాం. ఫస్ట్ ఇలా తీసుకోవాలమ్మా. ఇది పట్టుకొని పుష్ చేయండి. నువ్వు కూడా డంబల్స్ బైసిప్స్ చేయండి. ఒకసారి రెడీ 1 2 3 ఇలా 1 2 3 సార్ మరి నేనేం చేయాలి? ఇలా చేయాలి. గురుగారు, 1,00,000 రూపాయలు కట్టిన వాడికేమో నేర్పిస్తలేరు, 20,000 కట్టిన వీళ్ళకేమో నేర్పిస్తాను. నాకు కూడా నేర్పించట్లేదు. నీకు డబ్బులు కట్టినా నేర్పియాడు. నా వర్కౌట్ అయిపోయింది, వెళ్ళిపోవచ్చా? దేనికమ్మా? 2 రీల్స్ చేసుకున్నాను, పోస్ట్ చేశాను, లైక్స్ వస్తున్నాయి, వెళ్ళిపోవచ్చు కదా. ఇంకా జిమ్ కు రీల్స్ చేసుకోవడానికి వస్తున్నారు. గురుగారు వీళ్ళందరూ కాదు, నిన్న జాయిన్ అయిన అమ్మాయి ఉంది కదా, ఈ రోజు వస్తాంది. అవునా? ఏది? ఎంత లేట్? గంట లేటా? జిమ్ ఎప్పుడు చేస్తావు? ప్రాక్టీస్ చేస్తావు? అంత ఈజీ అనుకుంటున్నావా? జిమ్ అంటే కండలు పెంచడం అంత ఈజీ? చూడు 6 ప్యాక్స్ ఎంత కష్టపడుతూ వచ్చాయో. కష్టపడితే ఏమైనా పోపు వేయడం అనుకుంటున్నావా, లేకపోతే పచ్చలు చేయాలనుకుంటున్నావా? పుషప్ చేయాలి. ఇలా పట్టుకొని ఇలా అలా చెయ్యి. ఇలా చెయ్యి. నువ్వు ఒక 5 చేస్తే చాలు. మరి 5 అంటే 2 చేయండి అట్లీస్ట్. వెళ్ళి చెయ్యి. గురువు గారు ఏం చేస్తున్నామే? పుషప్స్ ఇవేనా? నాకేం తెలుసురా. మీ ట్రైనర్ ఈవిడే మా ట్రైనర్ సార్. ఈవిడ మీ ట్రైనరా? మరి ఏమనుకుంటున్నావు ఏంటి? మాకు ఎదురుగుండా ఆపోజిట్ లో నువ్వు ఫేక్ జిమ్ పెట్టేసేసి మా కస్టమర్లు అందరినీ లాగేసుకుంటావా నువ్వు? మీ కస్టమర్లు లాగేస్తున్నా? అదే చూస్తారైతే మొహాలు. ఏం మొహాలే మీరు? పట్టుకోండి, ముల్తాన్ మొహాలు పెట్టుకుని కుమ్మండి. ఏదో అమ్మాయి పట్టుకో నొక్కు వెళ్ళు. కుర్చీని మీ పేరు? నక్షత్ర గారు, మీరు నిజంగా జిమ్ కోచ్, ట్రైనర్? శ్రీదేవి వాళ్ళ సొంత సిస్టర్, చిన్న శ్రీదేవి వాళ్ళ ఓన్ సిస్టర్. నేను వచ్చినప్పుడే అనుకున్నాను ఏంటి వీళ్ళిద్దరు కొంచెం ఒకలా ఉన్నారు, సర్లే ఎందుకులే అని అనుకున్నా. ఆల్ రైట్, ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది మీకు స్కిట్? కార్తీక్, కాన్సెప్ట్ సూపర్ గా ఉంది. మంచి ఒక కామిక్ ఉన్న కాన్సెప్ట్ ఎన్నుకున్నారు, బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ నక్షత్ర గారు మీరు రావడం చాలా హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ అ విమెన్ ట్రైనర్. ఇలా బాడీ బిల్డ్ చేసే ఆడవాళ్ళు చాలా తక్కువ. ధైర్యం కావాలి. థ్యాంక్ యూ. Wishing wholeheartedly you need to achieve a lot and lot more. Thank you so much. All the best. కృష్ణ భగవాన్ సార్. నక్షత్ర గారు మీరు రావడం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగుంది, మంచి ఐడియా, అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. పిల్లలు అల్లరి చేస్తే ముద్దుగా ఉంటుంది, కానీ అదే అల్లరి ఆ పిల్లల పెద్దలను అల్లరి పాలు చేస్తే ఇలా ఉంటుంది అంటున్నాడు మన వెంకీ. సో లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ along with తాగుబోతు రమేష్ టీమ్.
మా అబ్బాయి అండి. ఎరా నాన్న స్కూల్కి వెళ్ళమంటే నిచ్చెన కొనిమంటున్నా ఎందుకు? మా సారు స్కూల్లో టాప్ లో ఉండమన్నా నాన్న, అందుకనే నిచ్చెన తీసుకెళ్ళాను. అయినా నువ్వు ఒక్కరోజన్నా హోంవర్క్ చేసావారా టాప్ లో ఉండడానికి? నువ్వేగా నాన్న ఇల్లు క్లీన్ గా పెట్టమన్నావు. క్లీన్ గా పెట్టమంటాను అన్ని, అందుకనే పుస్తకాలు కూడా క్లీన్ గా పెట్టాను. లాజకుంది తమ్ముడు. సరే వెళ్దాం ఇంటికి. తప్పదా? తప్పదు. ఒక అతను చాలా బీదవాడు, అన్ని ఊర్లు తిరుగుతూ కూరగాయలు అమ్మేవాడు. ఇదే స్టోరీ పా. ఒరే నీకు అమ్మ స్టోరీ కనబడుతుంది కానీ నాన్న స్టోరీ అడిగావారా? నాన్న ఎంత కష్టపడుతున్నారా వాళ్ళని నవ్వించడానికి, నాన్న ఎంత కష్టపడుతున్నారా ఎన్నికైనా మర్చిపోకుండా డైలాగులు చెప్పించడానికి. నాన్న స్టోరీ అవసరం లేదా? పడే ఇంట్లోకి. నా కొడుకు అమ్మలేని లోటు బాగా కనబడుతుంది. ఎలాగైనా సరే వానికి ఒక అమ్మని తీసుకురావాలండి. మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటండి? మా అబ్బాయికి అమ్మ 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 అని పరితపిస్తున్నాడు. వాడికి అమ్మ కావాలి. అందుకే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. అదేంటండి మీ ఆవిడ ఉంది, మీ బాబు? నాకు బాబు ఉన్నాడు కానీ మా ఆవిడ లేదండి. అదేంటి? ఎందుకు? ఒక రోజు ప్రేమగా దగ్గరికి తీసుకొని నువ్వు చాలా రోజుకి అందంగా తయారవుతున్నావు, నన్ను ప్రేమగా చూసుకుంటున్నావు అని ఇలా హగ్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టా. ఇలా చెప్తే ఎవరన్నా వెళ్ళిపోతారేంటి? అంటే నేను చెప్పింది మా పని మనిషికి. అంటే పని మనిషిని ఇంత బాగా చూసుకుని ఇంకా మన సొంత మనిషిని అయితే ఇంకెంత బాగా చూసుకుంటారు. ఏమండి మీ మనసులో నాకు కొంచెం చోటు ఇస్తే చాలండి. కొంచెం ఏంటి, మొత్తం నువ్వే తీసుకో. మొత్తం వద్దండి, ఒక మూలను ఒక చాటుగా ఉండడం అంటే నాకు ఇష్టం. కొంచెం చాలు. మీ నాన్నతో చెప్పి మన పెళ్లికి ఒప్పించు. సరేనండి. ఓకే బాయ్. బాయ్. హ్యాపీ నాకు కొడుకు ఒక అమ్మ వచ్చేస్తుంది. ముందుంది ముసల పండుగ. అందమా అందుమా అందనంటే అందమా. ఇతను మా బావ అండి. లవ్ చేసాము, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాం. సరే గానీ మన పెళ్లి దగ్గరలో ఉంది కదా, నువ్వు వెళ్ళి షాపింగ్ చేయి. సరే ఓకే డార్లింగ్ బాయ్. ఎప్పుడు అమ్మ స్టోరీ చెప్పమంటే చెప్పాడు. అరే ఈ డాగ్ బాలే ఉంది. మా డాడీ డాగ్ ఎంత క్యూట్ ఉందో డాగ్. అమ్మ లేదా? అయ్యో లేదు దానికి కాదు నాకు. అయ్యో మై డాగ్. అమ్మ స్టోరీ ఏంటో చెప్పు. మా నాన్న ఎప్పుడు చెప్పమన్నా అమ్మ స్టోరీ చెప్పాడు. ఎందుకలా? ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా? దా వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి, వాళ్ళ అమ్మ స్టోరీ చెప్పి కదలండి ఇక్కడ నుంచి. మీరెవరు? వీళ్ళ ఫ్రెండ్. సరే ఇప్పుడు అమ్మ స్టోరీ చెప్పక తప్పదా? తప్పదు. ఫస్ట్ మీ నాన్న గురించి చెప్తాను. అంటే నా గురించి ఊహించుకో. నాన్న చిరంజీవి గారి లాగా స్టైలిష్, మహేష్ బాబు గారి లాగా అందంగా. ఊహించుకోవడానికి చాలా దరిద్రంగా ఉంది. మీ అమ్మ మీ మమ్మీ లాగా నన్ను ఊహించుకో. ఓకే మీ మమ్మీ కాసేపు తనే అనుకుందాం. ఒక రోజు మా ఇద్దరి ప్రేమ ఎలా స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచి చూడు. ఒక రోజు నేను బస్ స్టాప్ లో నిలబడి ఉన్నాను. మీ అమ్మ ఒంటరిగా ఉంది. వెళ్ళి ఏమండి కుక్కట్పల్లి బస్ స్టాప్ ఎప్పుడు వస్తుందన్న. అంతే ఆ అమాయకత్వానికి నాకు పడిపోయిందిరా. లేదు కుక్కట్పల్లి బస్ స్టాప్ అడుగుతానే పడిపోయిందా? అంటే ఇప్పుడు నేను మా ఊరు మందమరిలో ఉన్నా. నేను ఒక రోజు వర్షంలో ఒంటరిగా తడుచుకుంటూ వెళ్తుంటే మీ అమ్మ గొడుగు పట్టుకొని నాకు లిఫ్ట్ ఇచ్చింది. అంతే కాసేపు పిడుగు పడిందా? కాదు గొడుగు కింద పడింది. ఆ తర్వాత ఇద్దరం తడిచిన బట్టలతో ఇంటికి వెళ్ళాం. తడిచిన బట్టలతో ఇంటికి వెళ్ళి గదిలోకి వెళ్ళి తర్వాత ఎవరి బట్టలు వేసుకొని బయటకు వచ్చేసాం. అంతే. అదేంటి హాయ్ నానా నుంచి ఆషిక్ దాకా గెలిపారు. తెల్లారి ఆ బట్టలు తీసుకొచ్చి నాకే ఇచ్చేసి ఏమంది, ఈ బట్టలు మీరే ఉతుక్కోండి అని చెప్పేసింది. నేనేమన్నానంటే ఈ బట్టలు నాకు ఉతుక్కోవడం కష్టంగా ఉందని మీరు నన్ను పెళ్లి చేసుకోండి అన్న. అంతే చేసేసుకుంది. అలా చెప్తే పెళ్లి చేసుకొని ఉండదు. మీ బట్టలు కూడా ఇవ్వండి నేను ఉతికి పెడతానని చెప్పుంటారు. ఆయన నన్ను ఎందుకు వదిలేసావు? అంటే ఒక రోజు దగ్గరికి తీసుకొని ఈ మధ్య అందంగా ఉన్నావు, చాలా బాగున్నావు, నుదుటి మీద ముద్దు పెట్టా. అంతే వదిలేసి వెళ్ళిపోయింది. అందుకు వదిలేసి వెళ్ళిపోలేదు. కాకపోతే నేను పట్టుకుంది పని మనిషిని. ఆ పని మనిషి వల్ల నా కన్న కొడుకును వదిలేసి తిన్నాళ్ళు దూరం ఉన్నారు. ఈడు నీ కొడుకు కాదండి. ఈడే నా కొడుకు, నువ్వే నా భర్త. నా గతం గుర్తొచ్చి నా గతం గుర్తుకొచ్చింది. ఏంది పార్కులు ఏంది లొల్లి? నువ్వేమెత్తివే? ఏంద్రయ్యమో ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఎవరో తెలుసా? ఈ ఏరియా కార్పొరేటర్ ని. ఏం లేదక్క, నేను నా లవ్ స్టోరీ చెప్తే ఈ మధ్య కనెక్ట్ అయింది. అసలు ఈమెకు నాకు సంబంధం లేదు. సంబంధం లేదా? అరే చెప్పురా. బందమర్లో మీ నాన్న కుక్కట్పల్లి బస్ అని ఎవరిని అడిగిండు? వర్షంలో గొడుగు పట్టుకొని వెళ్తే గొడుగు ఎక్కడ పడిపోయిందని ఎవరికి చెప్పిండు? నేనే నీ అమ్మను కదా. మరి చెప్పు. అరే దీన్ని ఇంటికి తీసుకుపోయి మంచిగా చూసుకో, లేదనుకో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా బిడ్డ. అర్థమైతుందా? సరే అక్క, ఇంకోసారి నా కొడుకుని అస్సలు వదిలిపెట్టక్క. నా కొడుకుని అస్సలు వదిలిపెట్టు. నీ కొడుకు కాదు నా మొగడు.
సరే అక్క చూసుకుంటా పోర్రి. చూడు చెల్లమ్మ నీకేం బాధ వచ్చినా కానీ నాకు చెప్పు, నేను ఉరుకొత్తా. నా కొడుకు నాకు దూరం చేయొద్దండి. లోపలికి నీకు అన్నం పెడతా. అన్నం తిన్నాను. శిష్యు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి వీణ్ణేమన్నా తీసుకొచ్చావేంటే? నిజమండి, ఆడెప్పుడో కూడా నాకు తెలియదండి. నీ కాలు పట్టుకుంటా. అదేవతో నిజంగా తెలియదు సార్. ఎవడివిరా? నా మొగన్ నా ముందే కొడతావారా? నేను తింటా, నాకు కూడా అన్నం వేసుకురాపు. ఇది ఎక్కడ దొరికిందండి నాకు అర్థం కాదు. వెంకీ డార్లింగ్ రాణి మేడం, నా భార్య వచ్చేసింది. అప్పుడు ఎందుకు కలిగిపోయావమ్మా? నువ్వు పని మనిషితో ప్రేమగా ఉంటే నేను చూడలేక నేను ఎలాగైనా మార్చాలని దూరంగా ఉన్నా వెంకీ. అంతేనా? మన బాబుని చూస్తావా? రే నాన్న చిన్ని తండ్రి. ఇదేవతండి? నువ్వెవతివే నన్ను ఎవతి అంటున్నావు? నిజంగా ఇదే నా భార్య. చెప్పరా నేను నీ భార్య అంటా. ఎవతను పట్టుకొని భార్య అంటావు, సిగ్గులేదో? నువ్వు మారావనుకున్నా వెంకీ. ఇప్పటికి కూడా నువ్వు పని మనిషిని పెళ్లి చేసుకుని ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుని ఇట్లే ఉంటావా? ఛీ, నేను మారా వెంకీ, నేను వెళ్ళిపోతున్నా. నా కొడుకు నాకు దూరం. వెంకీ హరిత, వెంకీ మన పెళ్లి గురించి మా నాన్నకి చెప్పాను. మా నాన్న అన్ని ఒప్పుకున్నారు. అవునా? ఒప్పుకున్నారా? ఇక్కడ ఇంట్లో వద్దు, మన అలా పక్కకి ఆగు. ఇవన్నీ ఇప్పుడు కాదు, పెళ్లి అయిన తర్వాత. ఇదేపతి నేను చేసుకోబోయే అమ్మాయి అండి, వీడి కాబోయే తల్లి. నేనే నీ భార్య. వెంకీ మీ ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పా, ఇదేమో నీ భార్య అంటుంది. మెంటల్ది, నాకు ఏం చెప్పాలి దాని గురించి? నేను చిన్నప్పటి నుండి తల్లి లేకపోయినా మా నాన్న ఎన్ని కష్టాలు పడి పెంచాడో నాకు తెలుసు. వాడికి తల్లి లేని లోటు తీరుద్దాం అనుకుంటే నువ్వు నన్నే మోసం చేస్తావా? నీకు తల్లి లేదా? లేదు. నాకు గతం గుర్తుకొచ్చింది. గతం గుర్తుకొచ్చి వీడు కదా నీ కొడుకు, నేను కదా నీ మొగుని. ఎప్పటివిరా? నా భర్త, నా బిడ్డ. ఇప్పుడు నా బిడ్డకు నేను పెళ్లి చేయాలి. ఏమండి, నువ్వు వెళ్ళి మంచి సంబంధాలు చూసి రాపో. రా బిడ్డ, ఎప్పుడు తిన్నవో ఏంటో. ఇందుకే రా అమ్మ స్టోర్ వద్దురా, అమ్మ స్టోర్ వద్దురా అని తిన్నావా? ఆమమ్మేంట్రా? బ్లాక్ ఇంకొకసారి అమ్మంటే నిన్ను బ్లాక్ చేసి పడేస్తా. సో బిస్కెట్ ఎలా అనిపించిందో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. కృష్ణ భగవాన్ గారు. వెంకీ మంకీ రమేష్ చేయటం కష్టం. ఇందులో కూడా కన్ఫ్యూజన్ అది ఇది బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఇంద్రజ మ్యామ్. ఇది పర్సనాలిటీ డిసోరియంటెడ్ అంటారు. అంటే ప్రతి ఒక్కట్లో తను తాను ఊహించుకోవడం, దానికి కనెక్ట్ అయిపోవడం. రమేష్ గారు చాలా బాగా చేశారు. వెరీ నైస్ అండి. స్కోర్స్ తెలుసుకోవడానికి మన టీమ్ లీడర్స్ ప్లీజ్ కమ్. Firstly, we'll go with Kevu, Karthik and Patas Praveen team. Indraja ma'am. Venky Monkey and Tagbut Ramesh team. Indraja ma'am. Super Saddam and Yadav Raju team. Indraja ma'am. Rocket Raghava and team. Indraja ma'am. And finally, Non-Stop Nukaraju and team. Indraja ma'am. జడ్జెస్ మరి ఈ వారం ఎపిసోడ్ ఎంటర్టైనర్ ఎవరు? నూకరాజు అండ్ టీమ్. ఈ వారం ఎపిసోడ్ ఎంటర్టైనర్ గోస్ టు నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. మరి అదే జోష్ తో పోజ్ ప్లీజ్. ఇది ఈ వీక్ ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, see you, lots of love from Japandas. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.